స్పేసే లేదు కదా. అందువల్ల అనివార్యంగా 2 పార్టీలలో ఒక పార్టీ వీక్ కావడం కోరుకుంటారు. మీరు గమనించండి, తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉన్నంత కాలం, కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు బీజేపీ స్కోప్ రాలే. 2014 ఎలక్షన్స్లో 5 సీట్లు వచ్చాయి. 2018 ఎలక్షన్లో 1 సీట్ వచ్చింది. 2019లో దేశ రాజకీయాల ప్రభావం వల్ల 4 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ 2019 తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఏమో వీక్ అయింది. ఎందుకు? కేసీఆర్ దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎమ్మెల్యేలందరినీ లాక్కొని కేసీఆర్ పట్ల అసంతృప్తి మొదలైంది. అటు కేసీఆర్ పట్ల అసంతృప్తి మొదలైంది, కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలత రాలే. మీరు అందుకే హుజూర్ నగర్ బై ఎలక్షన్ చూడండి, ఓడిపోయారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ఓడిపోయారు. దుబ్బాకలో 3rd ప్లేస్కి వచ్చారు. హుజూరాబాద్లోనైతే 3000 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ పెరిగింది. అంటే కేసీఆర్ పట్ల అసంతృప్తి, కాంగ్రెస్ పట్ల సంతృప్తి రాలే. ఆ టైంలో బీజేపీ పెరిగింది. బీజేపీ చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఆ పార్టీ దెబ్బతిని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీకి ఆర్గనైజేషన్ బలంగా లేదు, లీడర్షిప్ ఒక దార్శనికత చూపలేకపోయింది. బండి సంజయ్ని అనుకోకుండా ఎందుకు ఏ కారణం రీత్యా తీసేశారో తెలియకుండా తీశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు ఆపేశారు. ఈ గందరగోళం వల్ల కేసీఆర్ పట్ల అసంతృప్తి పెరుగుతున్నా కూడా దాన్ని క్యాపిటలైజ్ బీజేపీ చేసుకోలేకపోవడం, ఈలోగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, రేవంత్ రెడ్డి కంబాటివ్ మోడ్లో కేసీఆర్ని అటాక్ చేయడం. సో దీని పరిణామాల వల్ల కాంగ్రెస్ గెలిచింది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు వైసీపీ టీడీపీ ఎవరో ఒకరు వీక్ కావాలి. ఎవరో ఒకరు వీక్ కాంది బీజేపీ పెరగదు. అందువల్ల వీళ్ళిద్దరినీ స్ట్రెంథన్ చేసే పని బీజేపీ చేయదు. ఇద్దరిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఈ 2 పార్టీలను తమకు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటుంది. కానీ వీళ్ళిద్దరిని వీక్ అయితేనే మాకు స్పేస్ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారు? అటు డిఎంకే, ఇటు ఏడిఎంకే, వీళ్ళిద్దరు వీక్ అయితే మాకు స్పేస్ ఉంటుంది అని డిఎంకే ఏడిఎంకేలో లేని అనేక పార్టీలను పోగేసి ఈ మధ్య ఇటీవల ఎన్నికల్లో 11% దాకా పోలింగ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వారి స్టేటస్ అదే. అందువల్ల టీడీపీ కన్నా కూడా జనసేనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అది సహజం, వారికి అవసరం కనుక. తర్వాత అందుకే మీరు గమనించండి, ఇప్పుడే కాదు, ప్రమాణ స్వీకారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల ఒక ప్రత్యేకత, చిరంజీవి పట్ల ఒక ప్రత్యేక గౌరవం చూపడం, అలాగే మీకు ఎన్డీఏ మీటింగ్ అయితే పవన్ అయ్యే తుఫాన్ అయ్యే అని మాట్లాడడము, ఇదంతా దేని కొరకు చేయడము? టీడీపీకి మెసేజ్ ఇవ్వడం, మా ప్రియారిటీ పవన్ కళ్యాణ్ కానీ మీరు కాదు, మీరు మాకు ఎప్పుడు మాతో ఉంటారో ఉండరో తెలియదు, మేము అప్రమత్తంగా ఉన్నామని మోడీ చెప్పడం. మోడీ సంకేతాలవి. మోడీ ఏదో ఇది అంటే నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో చమత్కారం నుంచి నేను చెప్పడం లేదు, అది ఒకటే ప్రాతిపదిక కాదు. కానీ క్లియర్గా మోడీ సంకేతం ఏంటంటే పదే ఇస్తున్న సంకేతం, మా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మాకు పవన్ కళ్యాణ్ ముఖ్యం, మీరు కాదు అని టీడీపీ పదే చెప్తోంది. టీడీపీ ఏమో పొజిషనల్ స్ట్రెంగ్త్తో డీల్ చేయడం లేదు. వాస్తవంగా ఇవాళ మోడీ ప్రభుత్వము అధికారంలో ఉంది అంటే టీడీపీ జేడీయూల తరఫున, అయినా కూడా టీడీపీ పొజిషన్ వీక్నెస్ నుంచి కమ్యూనికేట్ చేస్తోంది. చూడండి, చంద్రబాబు నాయుడు మోడీ ఎదురైనప్పుడల్లా మోడీ దృష్టిని ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, వాజ్పేయి ప్రభుత్వానికి కీలక సారథిగా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ మరి ఏ కారణాలు ఏమైనా ఆ స్ట్రెంగ్త్ చూపడం లేదు. పొజిషన్ స్ట్రెంగ్త్ చూపకపోవడం వల్ల మోడీ గౌరవం ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ట్రంప్తోనైనా మోడీతోనైనా స్ట్రాంగ్ లీడర్స్తో వ్యవహరించే తీరేంటి అంటే యూ షుడ్ నెగోషియేట్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, నాట్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. చంద్రబాబు నాయుడు పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నుంచి మోడీని డీల్ చేస్తున్నాడు, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి డీల్ చేయడం లేదు. అందువల్ల సహజంగానే పవన్ కళ్యాణ్ పట్ల ఆ రకమైనటువంటి ప్రత్యేకత మోడీ చెప్తున్నాడు. మూడవది, పవన్ కళ్యాణ్ ఐడియాలజికల్గా కూడా సాఫ్రన్ టర్న్ తీసుకోవడం. చంద్రబాబు నాయుడు ఏమో తెలుగుదేశం రాజకీయ అవసరాలకు అడపాదడపా జగన్ మత విశ్వాసాలను ఆధారంగా చేసుకోవడం వల్లనో లేదా మతపరమైన వివాదాల వల్లనో లాభపడుతుంది అని ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా సాఫ్రన్ టర్న్ తీసుకున్నాడు. తెలుగుదేశంలోమో రిటైల్ స్ట్రాటజీ. ఆ సందర్భంలో తిరుపతి రెడ్డి వ్యవహారం వచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుందాం, దాన్ని ఉపయోగించుకోవడం. సో ఇలా ఆ షార్ట్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఉన్నారు. సో బీజేపీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకు పవన్ కళ్యాణ్ హిందుత్వ టర్న్ తీసుకోవడం, సాఫ్రన్ టర్న్ తీసుకోవడం తమకు ఉపయోగపడుతుంది.
ఎందుకంటే రజనీకాంత్తో కూడా అదే రకంగా బీజేపీ ప్రయత్నం చేసింది. రజనీకాంత్ కూడా స్పిరిచువల్ పాలిటిక్స్ అని హిమాలయాలకు వెళ్ళి వచ్చి రావడం, కానీ రజనీకాంత్ ధైర్యం చేయలేకపోయాడు, ఎన్నికల్లో లేడు. అందువల్ల సౌత్లో మీకు హిందుత్వ ఐకాన్స్ లేరు. మీకు ఆ నార్త్లో అయితే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది దొరుకుతారు అక్కడ, కానీ ఇక్కడ దొరకరు. అందువల్ల డెఫినెట్గా హిందుత్వ పొలిటికల్ మెసేజింగ్ కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతున్నాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన వ్యవహార సరళి, దట్ ఈస్ అండర్స్టాండబుల్. అయితే అది ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ బట్టి కాదు నేను చెప్పేది. అందుకే మీకు ఇంత హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కూడా చెప్పింది, ఇంత పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది దాని వెనకాల. సో అది పదే పదే అడపా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రమాణ స్వీకరణ సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని మాట్లాడడం, మళ్ళీ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న పక్కన చిరంజీవి ఉండడం, అల్లూరు సీతారామరాజు జయంతైనా చిరంజీవి ఉండడం, పవన్ తుఫాన్ అనడం, మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్తో చమత్కరించి మాట్లాడడం, ఇవెందుకు అంటే ఇట్స్ అన్ ఇండికేషన్, ఒక పొలిటికల్ సంకేతాన్ని పదే పదే ఇస్తుండడం. అందువల్ల ఈ ఒక్కదాని నుంచే నేను తీసుకోవడం లేదు, దాని వెనకాలన్న పొలిటికల్ బ్యాక్డ్రాప్ చెప్పాను మీకు. పవన్ కళ్యాణ్గా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. పవన్ కూడా నేను మీకు విశ్వాసపాత్రుడైన మిత్రుడిని, నాయకుడిని అని చెప్పి ఒక లాయల్టీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా సార్? ఎందుకంటే ఆ అటైర్ అవ్వచ్చు అంటే లాయల్టీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ జనసేన పెరగాలి. జనసేన పెరగాలి అంటే